ఇప్పుడు ప్రస్తుతం మనం ఐబేబా విల్లా తెల్లాపూర్లో ఉన్నాం అన్నమాట. ఈ విల్లా వచ్చి సేల్కున్నది. ఇది రాజుగారి భోజన హోటల్కి ఆపోజిట్లో ఉన్నదన్నమాట. ఇది సో సుమారు 110 విల్లాస్ వరకు ఉన్నాయి. 8 acres ల్యాండ్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీ బయట నుంచి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. ఇది సేల్కున్నది. సో మీకు లోపల కూడా చూపిస్తాను నేను ఏ విధంగా ఉంటాను. ఇది రీసేల్ అనమాట. ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు ఇది రీసేల్ పెట్టారు. ఇది క్లబ్ హౌస్ దగ్గరలో ఉందన్నమాట. కార్నర్ ఈస్ట్ ఫేసింగ్ ఇలా ఇది. హాల్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇది ఎక్సల్ రీసేల్ విల్లా ఇది. సో కంప్లీట్లీ ఫర్నిష్డ్. సో దిస్ ఈస్ కిచెన్. సో ఈ విల్లా సేల్కి ఉంది కదా, నేను చూడొచ్చు అనమాట. ఇది కిచెన్ వ్యూ. ఇది డైనింగ్ సెట్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే, ఏదైతే ఫిక్స్డ్ ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్ ఫర్ సేల్ అన్నమాట. అంటే ఇట్ ఇంక్లూజివ్ ఆఫ్ దిస్ థింగ్ అనమాట. సో మూవబుల్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి సేల్ కాదు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి మనం చూస్తే ఇది ఫర్నిచర్, అంటే మనం సెమీ ఫర్నిచర్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఇచ్చారన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అది ఇది. సో దీనికి ఇక్కడ కామన్ టాయిలెట్ ఇచ్చారనమాట. అటాచ్డ్ లేదు దీనికి. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. సో కామన్ టాయిలెట్స్ ఇది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడైతే లిఫ్ట్ అయితే లేదు. కావాలంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇక్కడ పెట్టించుకునే ఛాన్స్ ఉంది. ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక ఈ ప్లేస్లో లిఫ్ట్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మన లిఫ్ట్ అంత అవసరం కూడా లేకపోవచ్చు. ఎందుకంటే ఈ స్టేర్ కేస్ ఇచ్చింది ఒక 6 steps ఇటు 6 ఇటు 6 అటు, అంటే 3 stages ఇచ్చారు కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ కంపల్సరీ అనుకుంటే కనుక ఈ ప్లేస్లో మనం లిఫ్ట్ పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో. సో లిఫ్ట్ ప్లేస్ అన్నది ఇక్కడ చూసారు కదా, గ్రౌండ్. సో ఇక్కడ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ ఉన్నది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి ఈ విధంగా ఉంటుంది. ఇది హాల్లో. సో ఇక్కడ నుంచి మనకి బయటికి ఈ కబోర్డ్స్ హాల్లో ఈ విధంగా కబోర్డ్స్ ప్లాన్ చేసుకున్నారు. ఇట్లానే పూజ, బాబా మందిర్ పూజ. ఇక్కడ హాల్లో సో బాల్కనీని ఈ విధంగా వీళ్ళు డెకరేట్ చేసుకున్నారు అనమాట. చూడొచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ. సో మనం హాల్లోకి వెళ్ళిపోతున్నాము.
సో ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదా, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ చూపించడం జరిగింది. ఈ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే ముందు ఇది కిడ్స్ బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ కూడా ఇది కూడా కబోర్డ్స్. సో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది సో ఫస్ట్ ఫ్లోర్ పైన ఇంకా సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంకా షేర్ కేసు మీద జరుగుతున్నాం అన్నమాట. ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఒక హాల్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఒక బెడ్రూమ్ కింద హోమ్ థియేటర్ అంటే హోమ్ థియేటర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడైతే బెడ్రూమ్ కింద యూజ్ చేసుకుంటున్నారు. సో కబోర్డ్స్ అనేవి కట్టించున్నాయి. సో ఇక్కడ వచ్చి డొమినోస్ రాజుగారి భోజనం, అలాగే ఆపోజిట్ ఉచిత్ అపార్ట్మెంట్ దగ్గరలో ఉంది. సో మీకు ఫైనాన్షియల్ డిస్టెన్స్ 9 kilometers, BHL 6 kilometers, ఇళ్ళ బెల్లన్ ఓపెన్ మైండ్ స్కూల్ ఉందంటే 4 kilometers. సో మెయిన్ రోడ్ 100 feet రోడ్లో ఆనుకుని ఉన్నదన్నమాట. ఈ విధంగా ఉంటుంది. సో ఇదే 100 feet రోడ్ నుంచి ఇలా ముందుకు వెళ్ళిపోయినామంటే ఒక ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి వెళ్ళొచ్చు, ఎగ్జిట్ 1 కూడా వెళ్ళొచ్చు. సో ఇక లెఫ్ట్కి వచ్చి మనకి ఆనంద్ వాళ్ళది ఓజోన్ హైట్స్ అన్న సైబర్ వుడ్స్ టవర్స్ ఉన్నాయి అనమాట. సో ఇది ఓఆర్ఆర్కి వెళ్ళి అప్రోచ్ రోడ్ అని ఉంటుంది. సో తెల్లాపూర్ నుంచి ఇలా వెళ్తే కనుక మనకు ఎగ్జిట్ 2, ఎగ్జిట్ 1 కూడా చేరుకోవచ్చు. సో అలా ఎయిర్పోర్ట్ లెఫ్ట్ 1 నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది, రైట్కి వెళ్ళిపోతుంటే వయా షామర్పేట్ భోపాల్ ఆట వెళ్ళొచ్చు. సో ఈ రూటే మనకి బిర్లా ఓపెన్మెంట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వెళ్తుంది అనమాట. ఈ రోడ్ ఆనుకుని ఉంది. అంటే తెల్లాపూర్ నుంచి తెల్లాపూర్ చౌరస్తా మున్సిపల్ ఆఫీస్ నుంచి ఈ కొల్లూరు వెళ్ళకుండానే ఉస్మాన్ నగర్కి మధ్యలో ఉస్మాన్ నగర్ వరకు వెళ్ళేస్తాం తెల్లం. సో జస్ట్ ఆపోజిట్లో ఉన్నదన్నమాట. సో ఇక్కడ రీసెంట్గా 2 టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మొన్న ఓపెన్ అయింది. సైడ్ ఒకటి చూడొచ్చు. సో ఇది ఉస్మాన్ నగర్ అన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్కి డివైడర్ 100 feet రోడ్ కనబడుతుంది కదా. ఈ రోడ్ నుంచి కూడా మనకి ఓఆర్ఆర్కి చేరుకోవచ్చు. అక్కడ సర్వీస్ రోడ్కి కనెక్ట్ అవుతుంది అన్నమాట ఈ రోడ్డు. అలా కనిపించేవి మనం స్ట్రైట్ ఎట్లా వెళ్ళిపోతున్నాము. స్ట్రైట్ వెళ్ళిపోతే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ రోడ్ అనమాట. ఇది కొల్లూరు విలేజ్కి వెళ్ళిపోతుంది రోడ్డు. ఈ కొల్లూరు విలేజ్ రోడ్ నుంచి రైట్ తీసుకుంటే ఎగ్జిట్ 2 వస్తుంది, లెఫ్ట్ తీసుకుంటే ఎగ్జిట్ 1 వస్తుంది అనమాట. సర్వీస్ రోడ్ మీదకి వెళ్ళాలి. అదే సైకిల్ ట్రాక్ ఉంటుంది సైడ్లోను. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ పోతే మనం ఓఆర్ఆర్కి వెళ్తున్నాము. జస్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే ఇక్కడ కొన్ని విల్లాస్ ఉన్నాయి. అది మెజెస్టిక్ మెడోస్, మ్యాంగో లీవ్. అదే రోడ్డు దాటి ముందుకెళ్తే వేవ్ రాఘవ 29 floors హైరైజ్ అపార్ట్మెంట్స్ అన్నమాట రోడ్ ఇది. సో అదేవిధంగా ఈ బిర్లా ఓపెన్మెంట్ స్కూల్ ఏదైతే ఉందో వేవ్ రాఘవ అపార్ట్మెంట్స్ దాటి తర్వాత వస్తుంది అనమాట. ఇది బిర్లా ఓపెన్మెంట్ స్కూల్. రైట్ సైడ్ కనిపించేది సో మ్యాంగో లీవ్ విల్లాస్ అనమాట. దిస్ ఇస్ మ్యాంగో లీవ్ విల్లాస్. సో ఇలా కొంచెం ముందుకెళ్తే మనం లెఫ్ట్ సైడ్ ఉంటుంది మ్యాగ్నా మెజెస్టిక్
మెడోస్, అది కూడా మీకు అప్రోచ్ చేస్తారు. ఆ వెనుక కనిపించే వచ్చి అపర్ణ అనమాట, అపర్ణ హైట్స్ కాలేజ్. ఆ ముందు కనిపించే బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి మ్యాగ్నా మెస్టిక్ మెడోస్ విల్లాస్ అనమాట. ఇవి విల్లాస్ చూడొచ్చు. సో ఇట్లా ఇది మనం ఈ అప్రోచ్ రోడ్, వేరే రోడ్ మనం ముందుకెళ్తే మనకి ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా మ్యాగ్నా మెస్టిక్ మెడోస్ వాళ్ళది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాగ్నా మెస్టిక్ మెడోస్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. సో ఈ ఎంట్రన్స్ అన్నాక ఈ కాంపౌండ్ వాళ్ళు కంటిన్యూషన్ వచ్చి ఆ విధంగా విల్లాస్ కాంపౌండ్ వాళ్ళు కంటిన్యూషన్ ఉంటుంది కదా. ఈ కాంపౌండ్ వాల్ ఎండ్ కాగానే మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అది 29 floors హైరైజ్ అపార్ట్మెంట్స్ వేవ్ రాఘవ అన్నమాట. సో దిస్ ఈస్ వేవ్ రాఘవ. కన్స్ట్రక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆల్మోస్ట్ చాలా ఫ్లోర్లు పడ్డాయి. సో వేవ్ రాఘవ కంప్లీట్ కాంపౌండ్ వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళినామంటే ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంటుంది. ఈ మ్యాగ్నా మెస్టిక్ మెడోస్ నుంచి కానీ వేవ్ రాఘవ నుంచి కానీ ఇది వాకబుల్ డిస్టెన్స్ ఉంది. సో ఇది అంతా బిర్లా ఓపెన్ మైండ్స్ డిఎస్ఆర్ ఇంటర్నేషనల్ వాళ్ళదనమాట. బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విధంగా చూడొచ్చు. ఇది వేవ్ రాఘవకి వాకబుల్ డిస్టెన్స్. అదే మ్యాగ్నా మెస్టిక్ మెడోస్ కూడా వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట.